బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యారావు నుంచి 12.56 కోట్ల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేశామని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI తెలిపింది. అనంతరం ఆమె ఇంట్లో చేపట్టిన తనిఖీల్లో 2.67 కోట్ల నగదు, 2 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. మొత్తంగా 17.29 కోట్ల విలువ చేసే బంగారం, నగదు సీజ్ చేశామని వెల్లడించింది. ఈ నెల 3న రన్యారావు దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి రాగా అనుమానం వచ్చి DRI అధికారులు తనిఖీలు చేపట్టారు. కన్నడ నటి, సీనియర్ IPS కుమార్తె రన్యారావు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడ 2 కోట్ల విలువైన ఆభరణాలు, 2.67 కోట్ల నగదు లభ్యమయ్యాయి. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి 17.29 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు DRI అధికారులు వెల్లడించారు. రన్యారావు ఇటీవల గల్ఫ్ దేశాలకు తరచూ వెళ్లొస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఈ ఏడాదిలోనే దాదాపు 10 సార్లు, గడిచిన 15 రోజుల్లోనే 4 సార్లు వెళ్లి రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఈ నెల 3న దుబాయ్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన రన్య ఓ కానిస్టేబుల్ సాయంతో నిష్క్రమణ మార్గం వైపు వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న DRI అధికారులు రన్యను అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె వద్ద 14.2 కిలోల బంగారం బయటపడింది. దర్యాప్తులో అధికారులకు రన్యారావు కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది. స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్పోర్ట్లో రన్యకు సాయం చేసిన ఓ కానిస్టేబుల్ స్టేట్మెంట్ను కూడా అధికారులు రికార్డ్ చేశారు. రన్య తండ్రి కె రామచంద్రరావు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే రన్యకు ఆయన సవతి తండ్రి అని చెప్పారు. రన్య కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని రామచంద్రరావు తెలిపారు. 4 నెలల క్రితమే ఆమెకు వివాహం అయిందని, అప్పట్నుంచి తమ ఇంటికి రాలేదన్నారు. తాజా పరిణామంతో షాక్కు గురయ్యామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.